గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న మంత్రి కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. పార్టీలో కొంతమంది వచ్చి పార్టీలో జాయినింగ్ సందర్భంగా భవిష్యత్ రాజకీయాల్లో అంటే భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించబోతుందని చెప్పి ఆయన అన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా రాష్ట్రంలో అవతరించింది. ఇక నెక్స్ట్ మనం కేంద్రానికి వెళ్తాం, జాతీయ స్థాయిలో వెళ్తామని చెప్పి అన్నారు నిన్న. అది ప్రధానంగా ఉన్నటువంటి ఒక బ్యానర్ న్యూస్. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ ఈ రెవెన్యూ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. కబ్జాలపై కొరడా చూపించాలని చెప్పి అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల రక్షణకి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. అది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. తర్వాత మరో వార్త చూసినట్టయితే నిన్న యాదాద్రిలో ఈ అభివృద్ధి పనిలో భాగంగా ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారి విగ్రహాలని బాలాలయంలో ఆగమ శాస్త్రానుసారం విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అది ఇంకో వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత జాతీయ వార్తల్లో ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించడం సరికాదని చెప్పి ఉత్తరాఖండ్ హైకోర్టు నిన్న సంచలన తీర్పిచ్చింది. ఒక రకంగా కేంద్రానికి ఇది పెద్ద దెబ్బ అనుకోవచ్చు. ఇది ఫస్ట్ టైం ఒక్కసారి ఒక కేంద్రం విధించినటువంటి ఏది రాష్ట్రపతి పాలన సరికాదని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇది కూడా ప్రధానంగా ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు మనతో స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్, తర్వాత బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు మనం కొన్ని రోజులు చూస్తున్నాం, ఆల్రెడీ అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. వాళ్ళ పార్టీలో చాలామంది చేరుతున్నారు. 2 ఏళ్ళు అయింది ఇప్పటికి కూడా టీఆర్ఎస్లో. వాళ్ళు అసలు నిన్న కూడా చూసాం. నిన్న కూడా ఒక మాజీ మంత్రి చేరారు, తర్వాత ఒక మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కొంతమంది వచ్చి కార్పొరేటర్ జాయిన్ అయ్యారు. సో నిజంగా రాష్ట్రంలో అయితే విజయ పరంపర కొనసాగుతుంది వాళ్ళు అన్నట్టు. సో జాతీయ స్థాయిలో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పి కీలకంగా ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ అన్నారు. సో మీకేమనిపిస్తుంది, ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన పార్టీగా ప్రజలు ఇంకా టీఆర్ఎస్ పార్టీని గుర్తిస్తున్నారు. ముఖ్యంగా ఏమిటంటే ఈ వచ్చిన యొక్క తెలంగాణలో అభివృద్ధి అనేది జరగాలి. అభివృద్ధి జరగాలంటే కొంతవరకు ఇప్పుడు ఉన్న యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇస్తేనే జరుగుతుందనే ఒక ప్రగాఢమైన యొక్క విశ్వాసంతోనే ఆ రోజు కేసీఆర్ గారికి ప్రజలు అధికారం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడే ఇంకా అతనికి అవకాశం ఇస్తేనే జరుగుతుందేమో అనే ఒక ఆశతోని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇది ఏం జరుగుతుందని చూడడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే 2 ఏళ్ళే అయింది కాబట్టి ఇంకా కొంత సమయం వరకు కేసీఆర్కే ప్రజలు మద్దతు ఇచ్చే యొక్క అవకాశం కనిపిస్తున్నది. అటువంటి యొక్క పరిస్థితిలో ఇస్తున్నారు. దాన్ని ఇవాళ తీసుకొని మేము ఎదుగుతామంటే తప్పేం లేదు. ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా మారవచ్చు, లేకపోతే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర గతంలో కూడా తెలుగుదేశం పార్టీ లాంటి వాళ్ళు కేంద్రంలో లేకపోతే జాతీయ స్థాయిలో ప్రముఖ పాత్ర వహించింది. కానీ వాళ్ళ పరిస్థితులు అనేది ముఖ్యం. అలాంటి పరిస్థితులు ఉండడం, రాజకీయమైన యొక్క దీంట్లో ఉండడం, వాళ్లకు రాజకీయంగా బహుశా కేసీఆర్ గారు తన కొడుకును ముఖ్యమంత్రిగా చేసి తాను కేంద్ర రాజకీయాలకు వెళ్ళాలనే ఒక ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే ఆ స్పేస్ క్రియేట్ చేయడం కోసం ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారో ఏమో అనేది కూడా ఒకటి కనిపిస్తున్నది. మీరు కొత్త పాయింట్ తీసుకొచ్చారు, అట్లాంటి అవకాశం ఉందా? కొంత చర్చ జరుగుతున్నది. నేను అనేది ఇవాళ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో ఉన్న యొక్క దీంట్లో టీఆర్ఎస్ ప్రముఖ పాత్ర వహించడం అంటే ఏమిటో మరి వాళ్ళే అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఉన్న దేశ రాజకీయ పరిస్థితులలో ఒక బలమైన యొక్క పార్టీగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ దినదినం క్షీణిస్తున్నది. అటువంటి టైంలో ఆ స్పేస్ ఆక్యుపై చేస్తామనే ఒక ఆలోచనతో ఉండొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు ప్రతిపక్షం బలంగా లేనప్పుడు ప్రతిపక్షం కోసం ప్రయత్నం చేయొచ్చు. లేదంటే బలమైన యొక్క పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది కాబట్టి ఇదే పార్టీకి మద్దతు ఇస్తామని అనుకోవచ్చు. ఏదనేది వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడున్న యొక్క పరిస్థితుల్లో రాష్ట్రంలో తమ యొక్క వారసత్వాన్ని కూడా కొనసాగించే యొక్క ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇటీవల జరుగుతున్న యొక్క పరిణామాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. ఇవాళ ఖమ్మం ఎలక్షన్కు కేటీఆర్ గారిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. గతంలో హరీష్ రావు గారిని కానీ లేకపోతే మరొకరిని కానీ ఉంటూ ఉండేది. ఇవాళ ఇవన్నీ కూడా కొన్ని అటువంటి సంకేతాలు ఇస్తున్నాయి. ఏదేమైనా అది వాళ్ళ యొక్క పార్టీ అంతర్గత విషయం, దానికి మాకు పెద్ద సంబంధం లేదు. తప్పక మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఇక్కడ అధికారంలో ఉన్నారు. సో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి ఆ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నటువంటి చోట కూడా రాష్ట్రంలో ఎన్నికలు ఓడిపోతుంది అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పారు. నేను అనేది అది కొద్దిగా తొందరపాటు యొక్క విశ్లేషణ కావచ్చు. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో అధికారంకి వచ్చినాక అనేక రాష్ట్రాలలో, ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నడూ కూడా బీజేపీ పూర్తి స్థాయిలో అధికారం లేదు. ఇవాళ పూర్తి స్థాయి హర్యానాలో ఇవాళ 4 సీట్ల నుంచి 44 సీట్లు సంపాదించే ప్రభుత్వాన్ని, జమ్మూ కాశ్మీర్ ఎంతో కీలకమైన రాష్ట్రంలో ఇవాళ వచ్చింది.
బీహార్లో కూడా గతంలో కంటే ఎదిగింది, వాళ్ళ అధికారంకి రాకపోవచ్చు. తర్వాత ఇవాళ అనేక రాష్ట్రాల్లో కూడా రేపు రాబోయే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి. అస్సాంలో ప్రభుత్వానికి రాబోతున్నది, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు గతం కంటే మీకు కూడా మీ పార్టీ మీద మీకు హోప్స్ ఉన్నాయి. రాకేష్ గారు మీరేమంటారు? ఒకటండి, కేసీఆర్ గారు ఉద్యమ నాయకునిగా అధికారంలోకి వచ్చినప్పుడే గెలుపులు అనేటివి సర్వసాధారణంగా చెప్తున్నారు ప్రేమేందర్ రెడ్డి గారు. బట్ ఏంటంటే మేము దాదాపుగా 2010 నుంచి వెళ్ళి ఇప్పటివరకు ఏ ఎలక్షన్లో కూడా ఓటమి అనేది మా పార్టీకి ఎరగదు. ఎందుకంటే దాదాపుగా మన ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పారు, ఒక హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు తప్పితే 2010 నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కానీ అంటే ఫెడరల్ స్ట్రక్చర్లో మనం అంటే ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిందే. నీతి ఆయోగ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రాజెక్టుల గురించి కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉదయలో కావచ్చు, కరెంటు విషయంలో ఉదయలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా రేపు రాబోయే కాలంలో రాజ్యసభలో కావచ్చు, లేకపోతే లోక్సభలో ఆల్రెడీ 11 మంది ఎంపీలు ఉండడం జరిగింది. కాబట్టి ఇంకా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాం. ఫెడరల్ స్ట్రక్చర్ను మరింత బలోపేతం చేస్తామని చెప్పేసి మా అన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అదే సమాఖ్య వ్యవస్థకు సంబంధించి మాట్లాడారు, రాజకీయంగా మాట్లాడారు. ఎందుకంటే మనం ఇప్పుడు తిరుగులేని శక్తిగా ఎదిగాం, కేంద్రంలో మనం భవిష్యత్తులో చక్రం తిప్పే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది అంటే దాని అర్థమైంది. పొలిటికల్గా మీరు వదిలేసి మాట్లాడుతున్నారు అన్న సంగన. మేము అనేది ఏంటంటే తప్పకుండా పొలిటికల్ మేము ఇప్పుడు ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా సంపూర్ణంగా రూపాంతరం చెందిన తర్వాత రాజకీయ పరంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని అరేంజ్ చేసుకోవడానికి కేంద్రంలో కీలక పాత్ర కూడా పోషిస్తామని చెప్పేసి, రాబోయే కాలంలో జాతీయ స్థాయిలో మేము కీలక పాత్ర పోషిస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే మేము అనేది ఏంటంటే ఈరోజు ఏదైతే అలయన్స్ పార్టీలుగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ కావచ్చు, లేకపోతే అక్కడ బీహార్ నుంచి వెళ్ళి పాశ్వాన్ పార్టీ కావచ్చు, లేదా కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో శివసేన పార్టీ కావచ్చు, వాటన్నిటికీ మాకంటే పెద్ద బలం ఉన్నదని చెప్పేసి కూడా మేము అనుకోవట్లేదు పక్కన. బట్ మేము అనేది ఏంటంటే కేంద్రంలో జాతీయ స్థాయిలో మాకు కావాల్సినంత స్పేస్ ఉన్నది కాబట్టి ప్రాంతీయ పార్టీగా మేము అక్కడ ఆ స్పేస్ని తప్పకుండా ఆక్యుపై చేసుకుంటామని చెప్పేసి కమింగ్ డేస్లో, నాట్ నౌ, మీరు అది కూడా స్పష్టంగా గమనించాలి. రాబోయే కాలంలో మేము తప్పకుండా కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి నేను అనేది ఏంటంటే ఆర్జేడీకి 4 ఎంపీలు ఉన్నప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గంలో ఉండటం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈరోజు 17 మంది ఎంపీలకు రిప్రజెంట్ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం రేపు కమింగ్ డేస్లలో మేము 17 కూడా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మేము ప్రణాళికలు రూపొందించుకుంటాం. రాబోయే కాలంలో కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని చెప్పేసి మంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మేము వాడుకుంటాం. అంతేనా? ఇంత ప్రేమేందర్ రెడ్డి గారు అన్నట్టు ఏది ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి చేసి కేంద్రానికి కేసీఆర్ వెళ్ళే అవకాశం ఉందేమో అని ఆయన అన్నారు. ఆయన ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. మేమైతే భవిష్యత్ వాహనాలు అయితే చెప్పలేము, కానీ ఎక్కడైతే నాయకత్వానికి అవసరం ఉందో తప్పకుండా ఆ నాయకత్వాన్ని స్వీకరించే లక్షణం టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉంది. మీకు ఒకటి చెప్తున్నాను, వరంగల్ ఎలక్షన్లు కావచ్చు, వరంగల్ ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కావచ్చు, లేకపోతే ఇప్పుడు పాలేరు ఎలక్షన్లు కావచ్చు, వాటన్నిటి కూడా కేటీఆర్ గారు ఇన్ఛార్జ్గా ఉండి పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా అంతకుముందు జరిగిన ఎలక్షన్లలో మెదక్ ఎలక్షన్లకు కావచ్చు, లేకపోతే నారాయణ ఖేడ్ ఎలక్షన్లకు కావచ్చు, వాటన్నిటి కూడా హరీష్ రావు గారు నాయకత్వం వహించడం జరిగింది. మా పార్టీలో నాయకత్వ సంక్షోభాలు ఏం లేవు కాబట్టి కొత్తగా అంటే మేము అనేది ఒకటే, ఇప్పుడైతే కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే మా ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి భవిష్యత్ వాహనాలు చెప్పడం సరైన పద్ధతి కాదేమో. నెక్స్ట్ వచ్చేసి పాలేరు ఎలక్షన్ అన్నప్పుడు తప్పకుండా కేటీఆర్ గారు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో నాయకత్వం వహించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సెటిలర్ ఓట్స్ అందరూ కూడా కేటీఆర్ గారి నాయకత్వాన్ని అంగీకరించడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం లాంటి జిల్లాలో అంటే ఆ జిల్లాలో కూడా తప్పకుండా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రచారం జరుగుతుంది, దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారన్న ఒక ప్రధాన ఎజెండా తోటి ప్రధాన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారికి అక్కడ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అంతే అంటారా? ఇంకోటి ప్రేమేందర్ రెడ్డి, నిన్న యాదాద్రిలో ఈ బాలాలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ సమయంలో కూడా అక్కడ చిన్నజీర స్వామి మాట అన్నారు, కేసీఆర్ ఇప్పుడు దేశంలోనే ట్రెండ్ సెట్టర్గా నిలిచారు అని చెప్పి. సో ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక గురువు కూడా అట్లాంటి కమెంట్ చేయడం అంటే ఒక రంగా కేటీఆర్ చెప్పింది అక్కడ ఆయనకి రెండు ఏదో మ్యాచ్ అవుతుంది. తిరుగులేని శక్తిగా మేము ఎదిగామన్నారు. స్వామి ఏది చిన్నజీర స్వామి గారు కూడా ట్రెండ్ సెట్టర్గా నిలబడుతున్నారు భారతదేశ చరిత్రలో. ఇప్పుడు చిన్నజీర స్వామి గారు పూర్తిగా కూడా ఆధ్యాత్మికమైన ఆలోచనతో ఈరోజు మాట్లాడిన ఒక స్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నల్గొండలోని ఈ యొక్క యాదాద్రి ఆలయాన్ని డెవలప్ చేయడం విషయంలో
ఏదైతే అది శ్రీ వైష్ణవ ఆచారం ప్రకారంగా ముందుకు పోతున్న దశలో చిన్నజీయర్ స్వామి గారి యొక్క సలహాల మేరకు దాన్ని అభివృద్ధి చేస్తున్న యొక్క స్థితిలో తప్పక వారికి ఆనందం కానీ లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులలో ఒక మంచి ఒక ఆలోచన వచ్చే ఒక అవకాశం ఉన్నది. అటువంటి యొక్క స్థితిలో ఆధ్యాత్మిక దానికి సంబంధించిన విధంగా ఒక ఆలయాల గతంలో కూడా వారు అన్నారు, ఆలయాల డబ్బులే ప్రభుత్వాలు తీసుకొని ఖర్చు పెడుతున్న యొక్క పరిస్థితులలో ఒక ఆలయానికి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి డెవలప్ చేయడం అనేది ఇది ఒక మంచి పరిణామం అని చెప్పి గతంలో చిన్నజీయర్ స్వామి గారు అన్నారు. కాబట్టి ఆ విధంగా ఒక ఆలయాలను డెవలప్ చేయడం, ఇవాళ తిరుమల తిరుపతికి సంబంధించిన కోట్లాది రూపాయలు సెక్యులర్ ప్రభుత్వం డబ్బులు తీసుకొని దాన్ని మిగతా ఏదైతే భక్తులు ఏ యొక్క మనోభావాలతోనైతే కానుకలు సమర్పించిందో దాన్ని అటువంటి యొక్క ధర్మ ప్రచారానికి లేకపోతే అటువంటి ధర్మంలో ఉన్నవారికి లేకపోతే మిగతా దానికి డెవలప్ చేయడం కాకుండా దాన్ని మిగతా ఇతరత్ర యొక్క దీనికి మళ్లించిన యొక్క పరిస్థితి ఉన్నది. అటువంటి స్థితిలో ఇక్కడ ఈ యొక్క ఆలయాన్ని డెవలప్ చేయడం విషయంలో ఏదైతే వస్తున్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడింది తప్పితే అది రాజకీయాలకు సంబంధించిందిగా మాట్లాడిందని నేను అనుకోవడం లేదు. కేవలం ఆ టైంలో భక్తి విషయంలో మాట్లాడారని మీరు అంటున్నారు. తప్పక అది ఆధ్యాత్మికమైన యొక్క కోణం నుంచే మాట్లాడారు. ఒకటండి, అంటే అంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారనమాట, ఏది కానీ ఈ దేశంలో అంటే ఈ ప్రపంచంలో దేవుడు అనేటువంటి గొప్ప నమ్మకమే ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుంది అని చెప్పేసి ఆ ప్రజల అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసాలను కూడా గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి ఈరోజు నెక్స్ట్ వచ్చేసి ఏదైతే హైదరాబాద్ పక్కనే ఉన్నటువంటి అతిపెద్ద పుణ్యక్షేత్రం, ఎందుకంటే దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి నరసింహస్వామి అవతారమైనటువంటి యాదగిరిగుట్ట, నిజం చెప్పాలంటే నల్గొండ జిల్లాలో అంటే అప్పుడు ఎల్మినేటి మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు కొంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత ఏ ప్రభుత్వం కూడా దాన్ని సరైన పర్యవేక్షణ చేయలేదు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత సమూలంగా మార్పులు చేస్తూ మాడవీధులు కావచ్చు, లేకపోతే ఏదైతే తిరుమల తిరుపతికి ఉన్నదో అంత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో సంకల్పించినప్పుడు తప్పకుండా అంటే ఆధ్యాత్మికవేత్తగా ఆయన ఏమన్నాడంటే ఒక దిశ చూపిస్తుండు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని టెంపుల్లకు ధూపదీప నైవేద్యాలు లేకుండా ఉన్నటువంటి టెంపుల్ల కంటే ప్రతి ఒక్క టెంపుల్ అభివృద్ధి చేయాలని ఒక గొప్ప సంకల్పంతో పోతుండ అని చెప్పి. నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏంటంటే మేము ఆ టెంపుల్లకు అన్నిటికి కూడా అంటే నిజంగా కూడా భారతదేశంలో టెంపుల్లకు అన్నిటికి కూడా మన భక్తుల డబ్బులే వెచ్చించడం జరుగుతుంది. ఒక్క నిమిషం, చర్చలో కాంగ్రెస్ నుంచి మాజీ విప్ అనిల్ గారు వచ్చారు. అనిల్ గారు నిన్న కేటీఆర్ గారు కామెంట్ చేశారు, జాతీయ స్థాయిలో కీలక శక్తిగా ఎదగబోతున్నాం, చక్రం అవకాశం ఉంటుందన్న విధంగా మాట్లాడారు. మీరు ఎట్లా చూస్తారు? టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో చక్రం దింపబోతున్నాం అంటే కీలక పాత్ర పోషించబోతున్నాం అన్నారు. కీలక పాత్ర పోషించబోతున్నాం ఇప్పుడు 2019లో నాకు అర్థం కాలేదు. భవిష్యత్తులో ఇప్పుడు తిరుగులేని శక్తి ఎదిగాం రాష్ట్రంలో, భవిష్యత్తులో కూడా జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తాం మనం అన్నారు. అంటే ఎవరైనా కానీ పాజిటివ్ థింక్ చేయడంలో తప్పేం లేదు. ఆప్టిమిస్టిక్గా వాళ్ళు మాట్లాడడం, కేటీఆర్ ఇప్పుడు ఆప్టిమిస్టిక్గా మాట్లాడుతుంటాడు, అందులో తప్పేం లేదు. రేపు కీలక పాత్ర పోషిస్తారా లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారా అన్నది 2019లో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ అంటే అది నిజమయ్యే అవకాశాలు లేవు అంటారు మీరు? అంటే నిజమైతే అని మీరు నమ్ముతున్నారా? నిజం పక్కా అయితే అని మీరు నమ్ముతారా? చెప్పండి. నేనే నమ్ముతున్నాను కదా. మీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుందని? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తి ఎదిగి జాతీయ స్థాయికి మేము ఎదుగుతున్నాం, కీలక పాత్ర పోషిస్తామని ఆయన అంటున్నారు. ఒక జాతీయ పార్టీగా మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకటండి, జాతీయ పార్టీగా అన్ని పార్టీలను మేము ఆహ్వానిస్తాం, అన్ని పార్టీలు కూడా ఉండాలా, అన్ని పార్టీలు కూడా ఎదగాలని చెప్పి ఆహ్వానిస్తాం. కానీ వాళ్ళు ఎట్లా ఎదుగుతారు, ప్రజల మన్ననలు నిజంగా పొందుతారా లేదా అనేది 2019లో నిర్ణయం ప్రజలు నిర్ణయం చేస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎదగడానికి ఆప్టిమిస్ట్గా మాట్లాడడం, ఎదగాలని ఎవరికైనా ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఎదగాలని ఉంటుంది. అందులో భాగంగా కేటీఆర్ గారు మాట్లాడిండొచ్చు. మరి నిజంగా ఎదుగుతారా లేదని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ వాళ్ళు కాదు కానీ నిర్ణయించేది, వాళ్ళు ప్రజల మన్ననలు పొందాలి. వాళ్ళు ఏవైతే ప్రామిసెస్ చేశారో, ఎన్ని హామీలు ఇచ్చారో ఆ హామీలను డెలివరీ చేసేటప్పుడు డెఫినెట్గా ప్రజలు వాళ్ళని ఆదరిస్తారు. ఒకవేళ నా డెలివరీ చేయనప్పుడు వాళ్ళు ప్రజలు తిరస్కరిస్తారు. అంతేగాని మేము కీలక పాత్ర పోషించబోతున్నాం, డెఫినెట్గా అందరూ అంటారు కీలక పాత్ర పోషించబోతున్నాం. ప్రతి ఒక్క బీజేపీ అంటది, ఓ ఇండిపెండెంట్ మామూలు పార్టీ కూడా ఇక్కడున్న ఇంకా వేరే చిన్న చితక పార్టీలు కూడా మేము కీలక పాత్ర పోషిస్తున్నాం ప్రతి ఒక్కరు అంటారు. అందులో భాగంగానే కేటీఆర్ అంటే అనండి. దాంట్లో పెద్ద మాట్లాడుకునేది ఏముంది దాంట్లో. 2 ఏళ్ల నుంచి అన్ని ఎన్నికల్లో వాళ్ళు గెలుస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఒకటి చెప్పాలండి, ఇవాళ పాలేరు ఎన్నికల ఆయన రామిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నిసార్లు, అప్పుడున్న కిష్టారెడ్డి, మెదక్లో ఉన్న కిష్టారెడ్డి కానీ రామిరెడ్డి వెంకటరెడ్డి కానీ చాలాసార్లు పోటీ చేసి గెలవడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజల మన్ననలు ఎన్నిసార్లు పొందారు, వాళ్ళ ఆమోదం ఎన్నిసార్లు పొందారు.
ఒక వృద్ధాప్యంలో ఆయన చనిపోతే ఆయన కనీసం వాళ్ళ ఫ్యామిలీకి సానుభూతి తెలిపాల్సిన అవసరం లేదు. అంతకుముందు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఉన్నప్పుడు ఇంత ఘోరంగా ఏ రోజు కూడా చేయలే. సరే ఏదో కొన్నిసార్లు ఫీల్ చేస్తే చేసినచ్చు, కానీ ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకొని ఓడగొట్టాలని చెప్పేసి ఏదో ఒక రకంగా ఎన్నికల్లో భాగమే కావచ్చు, ఎన్నికల భాగమే రాజకీయం కావచ్చు. ఎప్పుడు కూడా ఇంత క్రూరంగా మాత్రం ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రవర్తించలే, కాంగ్రెస్ పార్టీ ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ మాకు ఆ సీట్ ఇవ్వాలి లేక ఏకగ్రీవం చేయాలి ఎందుకు కోరుకుంటుంది? మీరు ఒక పార్టీ, మీరు ఒక ప్రతిపక్ష పార్టీ ఉన్నారు, మీరు పోరాడి గెలవాలి కానీ అడుకోవడం ఎందుకు? మీకు అడుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? అతను అరంకేళ్ళు అడిగారు, ఆ తర్వాత ఇప్పుడు నిన్న దీనికోసం కూడా ఏదో అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు క్యాండిడేట్ ప్రకటించారు, అపాయింట్మెంట్ కూడా అడిగారు. కరెక్ట్ అండి, అడుక్కుంటున్నాం మేము చేసుకోండి కాదు, అక్కడ పోయి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ భార్యను నిలపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనం అందరం కూడా మనం మద్దతు పలకాల, వాళ్ళ భార్యనే నిలబడేది అని చెప్పినాం. అది అడుక్కోవడం అంటారా మీరు? తిరుపతిలో జరిగిన బై ఎలక్షన్ లో మీరు నిలబడ్డారా నిలబడలేదా? తిరుపతిలో బై ఎలక్షన్ తిరుపతిలో ఎమ్మెల్యే గారు చనిపోయినప్పుడు మొన్న రీసెంట్ గా ఈ 2000 కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ సార్. నేను అడిగింది ఎక్కడ వేరే కాడ అడగలే కదా, పక్క రాష్ట్రం రీసెంట్ గా విడిపోయిన తెలంగాణ గురించి మాట్లాడి తెలంగాణ రాజకీయ పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకుందాం, ఆదర్శంగా నిలుద్దామని గొప్ప గొప్ప మాటలు మాట్లాడే జాతీయ స్థాయిలో మీకు 100% గుణపాఠం చెప్తారు. సార్ మొన్న ఎలక్షన్ లో ప్రజలు చూస్తున్నారు ఎంత క్రూరంగా. ఇంతకుముందే చెప్పారు అనిల్ గారు, ప్రజాస్వామ్యం గురించి మీరు గొప్పగా చెప్పారు. ఏది కానీ మేము కీలక పాత్ర పోషిస్తామంటే ప్రజలు ఎట్లా ఏ విధంగా ఆశీర్వదిస్తే ఆ విధంగా అని చెప్పారు. ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికే మేము పాలేరు కూడా పోతున్నాం. మీరు ప్రజలు ఆశీర్వదిస్తారు అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు మాకు అర్థం కావట్లేదు. ప్రవర్తన గురించి కాదు సార్, రాక్షస క్రూరత్వానికి వ్యతిరేకంగా రోడ్లు పడితే 100% రాసి పెట్టుకోండి. సార్ క్రూరత్వం గురించి, మీ క్రూరత్వం గురించి 69 నుంచి మొదలు పెట్టుకుంటే 2014 దాకా నేను కూడా మాట్లాడచ్చు. క్రూరత్వం గురించి నేను మాట్లాడలేదు సార్. మేము ఒక్కడే చెప్తున్నాం, మీ క్రూరత్వం ఎంత గొప్పగా ఉంటుందో నిన్న అంటే ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి తీర్పులో కూడా చెప్పడం జరిగింది. 40 ఈ 60 ఏళ్ళలో 100 ప్రభుత్వాలు కూడా చేసినటువంటి అదే ఇంకో కామెంట్ కూడా చేసింది. మీరు గమనించాలి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా చేసింది అంటూనే అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 100 సార్లు దేశంలో 356 ఆర్టికల్ జరిగింది. క్రూరత్వం గురించి మాట్లాడుతున్నారు. 2 ఏళ్లలో మీరు ఎన్నిసార్లు పెట్టినరు? ఆర్టికల్ 356 ఎన్నిసార్లు? జడ్జిమెంట్ మొత్తం చదవకుండా కూడా మాట్లాడడం తప్పు సార్. మేము అనేది ఏంటంటే జడ్జిమెంట్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసి ఇది కొత్త కాదు, ఇంతకు ముందు కూడా ఉన్న ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసిందని చెప్పడం జరిగింది. మనం ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళలేరు. లేదు సార్, ఆయన తీసుకెళ్తున్నప్పుడు పాలేరు ఇష్యూ తీసుకొచ్చారని. పాలేరు ఎలక్షన్ లో ఏకగ్రీవంగా చేయాల్సిన అవసరం ఉండే, ఆయన భార్యకు టికెట్ ఇస్తే బాగుండే కదా. గతంలో సహజంగా ఎవరైనా చనిపోతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు ఇనానిమస్గా ఇచ్చిన యొక్క పరిస్థితి వస్తూ ఉన్నది. మధ్యలో 1-2 సార్లు కాంగ్రెస్ కూడా దాన్ని ఉల్లంఘించింది. దాంతో ఇవాళ టీఆర్ఎస్ ఏంటంటే మాకు అనుకూలమైన వాతావరణం ఉన్నది కాబట్టి మేము రాజకీయం ఎందుకు చేయొద్దు, రాజకీయ లబ్ధి ఎందుకు పొందొద్దు, వేడి ఉన్నప్పుడే పైన రొట్టె కాలవాలనే ఒక దీంట్లో మాకు అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి దీని ఇప్పుడు బై ఎలక్షన్ ఇది సహజంగా అధికార పార్టీకే అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని వినియోగించుకొని అక్కడ ఇచ్చేద్దామని చెప్పి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయనకు ఆ విధంగా ఆ సీట్ను కైవసం చేసుకోవడం, ఖమ్మం జిల్లాలో కూడా బలపడడం కోసం ఇవాళ ఒక ఎత్తు వేశారు. కాబట్టి అవి వాళ్ళ రాజకీయ విజ్ఞతకే వదిలేయాలి. ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారనేది ఎవరైనా ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద ప్రచారం చేయొచ్చు. ఫైనల్గా ఏ తీర్పు ఇచ్చినా కూడా ఇది ఇందులో ప్రభుత్వం కనుక ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు ఇస్తే పెద్ద అది అతిశయోక్తి కూడా కాదు. ఎందుకంటే న్యాచురల్గా మిడిల్ ది టైంలో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా ప్రజలు కొంత అధికార పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నది. రెండవది ఇక్కడ ఉన్న పరిస్థితులలో ఏదైతే ఇప్పుడు రాష్ట్రపతి పరిపాలన దీని విషయంలో ఉత్తరాఖండ్లో అది ఒక హైకోర్టు తీర్పు ఇచ్చింది. తప్పక వాళ్ళకి ఏదైనా కొంత మంచి అనిపించినప్పుడు తీర్పు ఇవ్వచ్చు. దాన్ని మనం
కాదనలేము. కానీ రెండో వైపు సుప్రీంకోర్టు పోవడానికి కూడా అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ వెళ్తున్నది, అందులో ఏమున్నాయి ఏమిటి అనేది. ఇప్పుడు ఒక రాజ్యాంగ పరంగా వైఫల్యం చెందినప్పుడు గవర్నర్ రిపోర్ట్ను బట్టే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాల్సిన అవకాశం తప్పక ఇవ్వవలసింది. కానీ ఇస్తున్న సమయంలోనే 9 మంది సభ్యులను ఏదైతే అనార్హత చేయడం అనేది దాని కారణంగా కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి. నిన్న ఉత్తరాఖండ్ హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. దాని మీద ఇంతకుముందు కూడా మనం మాట్లాడడం కొద్దిగా టచ్ చేసాం. రాకేష్ గారు ఎట్లా చూస్తారు? ఉత్తరాఖండ్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి ఆర్టికల్ని ఇది సరికాదని చెప్పి తోసిపుచ్చడం ఎట్లా చూస్తారు? ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇంతకుముందు మాట్లాడిన టాపిక్ కూడా అంటే ఎమ్మెల్యేలు చనిపోయినప్పుడు అక్కడ ఎలక్షన్ల గురించి డిస్కషన్ అయింది. ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే అనిల్ గారు అన్నట్టు కావచ్చు, 1995లో హన్మకొండ ఎమ్మెల్యే చనిపోయాడు. ప్రణయ్ భాస్కర్ గారు అని ఉండే, వినయ్ భాస్కర్ వాళ్ళ అన్న చనిపోయిన అప్పుడు అక్కడ బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేసింది. పివి రంగారావు గారు గెలవడం జరిగింది, పివి నరసింహారావు గారు తనయుడు. అదేవిధంగా హిమాయత్ నగర్లో 83లో జరిగినటువంటి ఎలక్షన్లో హిమాయత్ నగర్లో ఆ రోజు టీడీపీ అభ్యర్థి నిల్చుంటే ఆయన మరణించడం జరిగింది. వెంటనే రిజల్ట్ రాగానే మరణించడం జరిగింది. అప్పుడు అక్కడ నుంచి ఆల నరేంద్ర గారు గెలవడం జరిగింది. అంటే బై ఎలక్షన్లు ఎక్కడైతే ఎమ్మెల్యే చనిపోయినప్పుడు జరిగిన బై ఎలక్షన్లు. అదేవిధంగా కార్వాన్ బై ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా కార్వాన్లో కూడా ఎమ్మెల్యే గారు చనిపోయినప్పుడు 2003లో కార్వాన్ 2003లో కార్వాన్ ఎమ్మెల్యే చనిపోవడం జరిగింది. అప్పుడు కూడా అక్కడ బద్దం బాలరెడ్డి గారు కాంటెస్ట్ చేయడం జరిగింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యేలు మరణించినప్పుడు అక్కడ కాంటెస్ట్ గురించి చెప్పడం జరిగింది. ఎలక్షన్ జరగాలి, రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం జరగాలి, అన్ని పార్టీలు కాంటెస్ట్ కూడా చేశాను. నేను చెప్పేది ఏంటంటే కాంటెస్ట్ చేసిన అనే కాంటెస్ట్లో చెప్పడం జరిగింది. ఒకటండి అక్కడికి. నెక్స్ట్ వచ్చేసి ఒకటి మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఇక్కడ వాళ్ళ భార్య నిలబెడుతున్నామండి సార్. అక్కడ అర్థం చేసుకోవాలి, అక్కడ కూడా వాళ్ళ భార్యనే సార్. ప్రణయ్ భాస్కర్ వాళ్ళ భార్య నిల్చున్నది హన్మకొండ బై ఎలక్షన్లో. అప్పుడు పివి రంగారావు గారు గెలవడం జరిగింది. అది కూడా అంటే నేను అనేది ఏంటంటే ఎలక్షన్లు, శాసనసభ్యుల మరణాలు, ఎలక్షన్లు అనే దాని గురించి టాపిక్ కాబట్టి ఆల్రెడీ మీరు నారాయణఖేడ్లో ప్రయత్నం చేశారు, అడిగారు, అవకాశం లేదని చెప్పి సీఎం ఆల్రెడీ ఎన్నికల్లో పోటీ పెట్టారు, వాళ్ళు గెలిచారు. మళ్ళీ రెండోసారి ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? మీరు ఎందుకు పోటీ చేసి గెలవలేమన్న ఇది ఎందుకు వచ్చింది? అంత డిమోరల్ అయిపోయింది మీ పార్టీ? అంత పార్టీ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ ఆయన చనిపోయాడు, కొన్ని ఏళ్ళు అక్కడ సర్వీస్ చేశాడు కాబట్టి మేము పోయి అడగడం వాళ్ళని అడుగుతారు, మేమేమి అడుగుతాం. చాలా అది జరిగేది, అది అడిగినారు. మళ్ళీ అడుగుతాం కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, డెఫినెట్గా అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నిలబెట్టద్దని అంటే పోటీ నిలబెట్టద్దు, ఆయన భార్య అక్కడ నిలబడుతున్నది, మేము రిక్వెస్ట్ కూడా చేస్తాం. ఆయన భార్య రాకేష్ గారు మేము రిక్వెస్ట్ చేస్తాం, రిక్వెస్టెడ్, యూ విల్ ఆస్క్ హిమ్. తప్పేముందండి? ఒక భార్య, ఆయన చనిపోయిన ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే భార్యని నిలబెట్టి మేము అడుగుతున్నాం. సంప్రదాయం మీరు నిజంగా అడుగుతాం, తప్పేం లేదు. ఏంటంటే ఇప్పుడు రాజకీయాల్లో మేము 96లో అయితే మా పార్టీ లేదు కదా, 96లో మీరు జరిగింది ఎక్కడ ప్రణయ్ భాస్కర్ గారి అంటే వినయ్ భాస్కర్ గారి అన్న విషయంలో ఏం జరిగిందో అదే చెప్తున్నాం. అక్కడికి మేము అంటే రాజకీయాల్లో ఏం జరిగినాయని ఈ రాష్ట్రంలో తెలంగాణ గురించి మాట్లాడమన్నప్పుడు నేను తెలంగాణ ప్రాంతంలో జరిగిందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నిన్న ఉత్తరాఖండ్లో కోర్టు అడిగినటువంటి సమాధానానికి అంటే సరి అయినటువంటి సమాధానం రాలేదు. ఏంటంటే కోర్టు ఏమడిగిందంటే మేము తీర్పు వెలువరించడానికి ఒక 1 వీక్ టైం పడుతుంది. ఆ 1 వీక్ టైంలో మీరు ఇక్కడ రాష్ట్రపతి పాలన ఎత్తివేసి మళ్ళీ అంటే ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయము అని చెప్పేసి హామీ ఇవ్వగలుగుతారా అని చెప్పేసి హైకోర్టు కేంద్రాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది, డిమాండ్ చేయాలి, విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూను మేము తీర్పు రాయడానికి ఒక 1 వీక్ పడుతుందని చెప్పేసి అడిగితే అప్పుడు కేంద్రం తరఫున రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎవరైతే న్యాయవాది ఉంటారో ఆయన ఏమన్నారంటే అలాంటి హామీ మేము కోర్టుకు ఏమి ఇవ్వలేము అని అన్నారు. కోర్టుకు మీరు ఏమి ఇవ్వలేనప్పుడు మరి ఈ కేసు మేము వాదించేంతలో, మేము జడ్జిమెంట్ ఇచ్చేంతలో కూడా మీరు మళ్ళీ ఎవరినో ఒకరిని తీసుకొచ్చి సీఎంగా డిక్లేర్ చేస్తే మరి అప్పుడు ఈ కోర్టు తీర్పు ఏం కావాలి అని చెప్పేసి ప్రశ్నించండి. కాబట్టి మీరు చేస్తున్నది ఏదైతే ఉన్నదో ఒక ప్రజాపద్ధులు వినిమయ బిల్లు ఒకటి ఆమోదం పొందలే అని చెప్పేసి దాని మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాడు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత అవిశ్వాస తీర్మానం వీగిపోతే అప్పుడు మీరు ఏదైతే రాష్ట్రపతి పాలన పెట్టాలి. తప్పితే మేము ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు మీరు ప్రజల విశ్వాసాన్ని స్పష్టంగా హైకోర్టు కూడా ఒకటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఎండకు వానకు చలికి తట్టుకొని ఓటర్లు వచ్చి అందరు కలిసి ఓట్లు వేసినటువంటి ప్రభుత్వాలను మీరు
మేము నిర్ణయం తీసుకున్నాం మీరు భరించాలని చెప్పేసి చెప్పడం ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు. ఇది ఈ రోజు ప్రారంభమైనది కాదు, ఇంతకుముందు కూడా అన్ని ప్రభుత్వాల్లో కొనసాగింది. కానీ అంటే 60 ఏళ్లలో 100 సార్లు రాష్ట్రపతి పాలనలు చాలా రాష్ట్రాల్లో వచ్చాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఇంతకుముందు మేము జోక్యం కలిగించుకోకపోయే వాళ్ళం. కానీ ఎప్పుడైతే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి అనైతికంగా నన్ను తొలగించారు అని చెప్పేసి వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని స్పీకర్ తీసుకున్న నిర్ణయాలకు విధి విధానాలు తర్వాత మీరు రూపొందించుకోండి. కానీ ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూల్చేయడం అది కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నదని చెప్పేసి ఆ పత్రాలు మేము బయట పెట్టడం అనేది ఏ రోజు కూడా మంచి. ఇది మొత్తం భారతదేశం అనేది రాష్ట్రాల సమైక్య, రాష్ట్రాలది కూడా. ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసమే కేంద్రం అక్కడ రాష్ట్రపతి పరిపాలన తీసుకొచ్చింది నిబంధనల ప్రకారమే. ఇప్పుడు ద్రవ్య వినిమయ బిల్లు అనేది ద్రవ్య బిల్లు కనుక ఓడిపోతే ప్రభుత్వం కూలిపోతుంది. అక్కడ 9 మంది వాళ్ళకు 1-2 శాసనసభ్యుల యొక్క మెజార్టీ మాత్రమే ఉంది. సొంత యొక్క శాసనసభ్యులు 9 మంది ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందులో భారతీయ జనతా పార్టీకి ఏమీ సంబంధం లేదు. ఇందులో కేవలం వాళ్ళ ప్రభుత్వంలో వచ్చిన యొక్క అనిశ్చితమైన యొక్క స్థితి. 9 మంది తిరుగుబాటు చేసి బయటకు వచ్చినప్పుడు ద్రవ్య వినిమయ బిల్లు మూజువాని ఓటుతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదింపబడది, ఎందుకంటే మైనార్టీలో పడిపోయింది. కాబట్టి అక్రమంగా వాళ్ళను బేరసారాలు చేస్తున్నట్టు ఏదైతే మనకు వీడియో సాక్ష్యం కూడా ఉన్నది. ముఖ్యమంత్రి చెప్పనియండి. అరే మీరు అట్లా కాదు ఇప్పుడు. కాబట్టి ఆ ముఖ్యమంత్రి పైన మాకు విశ్వాసం పోయిందని పార్టీ ఎమ్మెల్యేలు అన్నట్టు ఇట్లా మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ చెప్పనియండి సార్. వాళ్ళు కనుక మీ కేంద్ర ప్రభుత్వం మీకు అంత సహనం లేకపోతే ఎట్లా? మీకు మీ వాళ్ళు మీ మీద విశ్వాసం పోయి మీ నాయకత్వం మీద విశ్వాసం పోయి మీ వాళ్ళు బయటకు వస్తే దానికి మేమేం కారణం? మీరు ఎట్లా మీరు ఆలోచించుకోండి. మీ కోడిని మీరు ఇంటి దగ్గర కమ్ముకోండి, మేము వద్దంటున్నామా? వాళ్ళు బయటకు వచ్చేసి మాకు ముఖ్యమంత్రి పైన విశ్వాసం పోయింది అన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా వద్దా? కాబట్టి అక్కడ 9 మందిని అనార్హత వాళ్ళకి అవకాశం ఇవ్వవలసి ఉండే, అనార్హత చేశారు. అనార్హత చేయడం వలన తర్వాత ద్రవ్య వినిమయ బిల్లు అనేది మెజార్టీ ప్రకారంగా ఆమోదింపబడలేదు. దాన్ని తీసుకున్నది కేంద్రం. కలిశారు, ఆయన విశ్వాసం కోల్పోయాడు, బల నిరూపణ చేసుకోవాలని చెప్పి గవర్నర్ కూడా ఆయనకి 28వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది, మార్చి 28 దాకా. మరి 27 నాడే మీరు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నారు, టైం ఉంది కదా ఆయనకి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళకు వీళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ సభ్యులు టీఆర్ఎస్ లో చేరితే ఏం చెప్తున్నది? వాళ్ళ మీద చర్య తీసుకోండి, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా అది ఫిరాయింపుల దీని కిందికి రాదా, లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా. అక్కడ మీ సొంత సభ్యులు బయటికి పోతే వాళ్ళను నువ్వు స్పీకర్ మరి అంత తొందరగా ఆ విధంగా వాళ్ళను బహిష్కరించవచ్చా? అనార్హత చేయడం కోసము, తర్వాత ఇంకా కొంతమందిని వాళ్ళను మళ్ళీ వెనుకకు తీసుకురావడం కోసము ఏదైతే డబ్బులు ఎరచూపడం కారణంగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది. కాబట్టి ఇవాళ మరొకటి హైకోర్టు తీర్పుకు కౌంటర్ గా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పులు కూడా అనేకం వచ్చినాయి. కాబట్టి చూద్దాం న్యాయం ఎట్లా ఉంటే అట్లా. ఇవాళ భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉంది. చట్టం ప్రకారం ఎట్లా నైతికంగా మీరు చేసి సమాఖ్య వ్యవస్థను కూల్చివేసే ప్రయత్నం ఇదని చెప్పి కోర్టు చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట మాట్లాడితే ఎట్లా? పదుల సంఖ్యలో ఇక్కడ ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూలగొట్టినాడు, ఏం జరిగింది, తర్వాత కోర్టు ఏం తీర్పిచ్చింది, ఇవన్నీ మనం చూసినాం. కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ ఇవాళ వాళ్ళ యొక్క సభ్యులే బయటకు వచ్చిన యొక్క పరిస్థితి, దానికి బీజేపీకి సంబంధం లేదు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రభుత్వం పైన విశ్వాసం కోల్పోయిన బయటకు వచ్చింది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిండు, మేము ప్రభుత్వం మీ వాళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేసిండు. మీ వాళ్ళు బయటకు పోతూ ఉంటే మమ్మల్ని అంటే ఏం లాభం? మీ వాళ్ళు పోకుండా చూసుకోండి. మీరు అంటే మీ నాయకత్వం పైన వాళ్ళకి విశ్వాసం పోతున్నది. కాంగ్రెస్ పార్టీ చర్చ జరగట్లేదు. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకో పార్టీ అని కాకుండా నేను అనేది ఏంటంటే అక్కడ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ప్రజాస్వామ్యం, ఫెడరల్ స్ట్రక్చరు, అదేవిధంగా రాష్ట్రాల సార్వభౌమాధికారం గురించి మాట్లాడినటువంటి మాటలే మనం ఊటంగిద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ గతంలో
ఇప్పుడు మైనార్టీ ఉన్న దాంట్లో అది ఎప్పుడు నిరూపించిన తర్వాత కదా, నిరూపణ జరిగిన తర్వాత కదా సార్. రేపు ఏం జరుగుతుందో చూద్దాం కదా. నేను 29 అనేది నాడు మీరు వాళ్ళని అనారాత చేసి నువ్వు ప్రభుత్వాన్ని నెగ్గుకొసుకొని వస్తాను, లేకపోతే దాని కారణంగా నేను ఆ ఉన్న దాంట్లో మెజార్టీ సాధిస్తా అంటే అది నైతికంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఓవరాల్గా హాఫ్ ఆఫ్ ది కంటే ఎక్కువ ఉండాలి. హాఫ్ ఆఫ్ ది కంటే ఎక్కువ ఉందా చూడండి మెజార్టీని. మైనార్టీలో పడిపోయింది. రేవంత్ రెడ్డి గారు అనర్హత వేటు వేశారు కాబట్టి రెండోది వాళ్ళని కొనడానికి ప్రయత్నం చేసిండ్రు అనేది వీడియో సాక్ష్యాలు బయటకు వచ్చినాయి కాబట్టి మీ పార్టీ వాళ్ళని మీరే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో, ఇప్పుడు నేను ఏదైనా కొంగ తెల్లగానే ఉంటుంది, హంస తెల్లగానే ఉంటుంది. కొంగకు హంసకు తేడా లేదనుకుంటే మనం కష్టమవుతుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది కాబట్టి అదే పని మేము బీజేపీ పార్టీగా చేస్తామని చెప్పేసి అనడం మాత్రం తప్పండి. ఎందుకంటే ఇంతకుముందు మీరు చేయలేదా అనే ప్రశ్న రావద్దు. అది చేయొద్దనే కదా మీరు అనుకుంటున్నటువంటి ఏదో తేడా ఏం లేదు, అంతే ఉన్నది. ఏం తేడా ఉన్నది చెప్పండి. కానీ అక్కడ రాకేష్ గారు నేను అదే అడుగుతున్నా, మరి కాంగ్రెస్ పార్టీ ఎంతమంది చేసిందంటే మీరు కూడా ఇప్పుడు చేస్తారా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ మేము చెప్పట్లే కదా, ఒప్పుకోండి. మీరు తప్పు చేసిరా, మీరు తప్పు చేసిరా, ఒప్పుకున్నారా? మీరు తప్పని ఒప్పుకుంటున్నారా? అవును, అంతకుముందు తప్పని ఒప్పుకున్నది మేమేం చెప్పలేమండి. ఎందుకంటే మీరు డైరెక్ట్ తప్పని ఒప్పుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ తప్పులు చేస్తా అన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ గతంలో చేస్తున్నాయని తప్పులే అంటే మేమేమంటామని మేము ఆదర్శంగా ఉన్నాం కాబట్టి మనం అందరికి కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి గొప్ప గొప్ప ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కలవడం అనేది రాజ్యాంగ పరమా? రేవంత్ రెడ్డి గారు పడిపోయింది. ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి బయటికి పోలేవారు, అక్కడ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. మైనార్టీలో పడిపోయిన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే యొక్క హక్కు లేకపోతే కాబట్టి అది ఒక చిన్న రాష్ట్రం కాబట్టి ఇప్పుడు మాట్లాడండి. మేము రాజ్యాంగ ప్రకారం చేసాము, అక్కడ అవసరమైతే సుప్రీంకోర్టు పోతాము. ఆర్టికల్ ఎన్నిసార్లు యూజ్ చేశారు రాకేష్ గారు? ఈయన 8 సార్లు యూజ్ చేశారు, ఇప్పుడు 8 టైమ్సా? హైయెస్ట్ 8 టైమ్స్ యూజ్ చేశారు 356 ఆర్టికల్. మరి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళలో ఎన్నిసార్లు యూజ్ చేసిందంటే? జరుగుతున్నాయి కాబట్టి మీ వాళ్ళు 2 years లో 8 టైమ్స్ యూజ్ చేశారు 356. ఇక్కడ ఫెడరల్ వ్యవస్థను మీరు ఏడా కాబడుతున్నారు? ప్రతి దాని మీద కోర్టుకు పోయింది కదా, మరి అక్కడ పోయి చిన్న చిన్న ఇవాళ తెలంగాణలో కూడా టీఆర్ఎస్ కి 63 సీట్లు ఏవైతే వచ్చినాయో అవి అట్లా నుండి ఇప్పటివరకు బీజేపీ టీఆర్ఎస్ ఉంచుతున్నాయనా అండి? ఆయన ఏదో అనైతికమో ఏదన్నా కానీ ఆ కాంగ్రెస్ వాళ్ళని టీడీపీ వాళ్ళని తీసుకొని 83 మంది అయ్యారు కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం బతికి బట్ట కడుతున్నది. లేకపోతే బీజేపీ ఉంచున్నాయినా? నలుగురిని తీసేసి 59 పడిపోయిందని చెప్పేసి అవసరం బీజేపీకి ఏముందండి? అదే చేస్తుండే వాళ్ళు. నలుగురు తీసేసి ఒకటి నేను అనేది ఏంటంటే, కోర్టు తీర్పులు, కోర్టు ఇంటర్ప్రిటేషన్ ఎంతవరకు కావచ్చు అనేది, రాష్ట్రపతి విధించినటువంటి విధి విధానాలకు కూడా కోర్టు ఎంటర్ కావచ్చా అనేది ఇప్పుడు కొత్త చర్చకు దారితీయడం జరిగింది. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది రాష్ట్రపతి, కోర్టులా అనేటటువంటి ఒక నైతికమైనటువంటి ఒక చర్చ ప్రారంభమైంది. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది ఎవరు అనేది తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పక్షాల మీద కూడా ఉంటుంది. కాబట్టి ఆ తీర్పును మనం స్వాగతిస్తూనే ఆ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు అడిగిన దానికి మనం సరైన సమాధానం చెప్పాల్సిన. రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని అది కరెక్ట్ గా తప్పట్టింది. అక్కడ చట్టసభలకు సంబంధించిన ఇష్యూ లేదు ఇక్కడ. సార్ రాష్ట్రపతి పాలన అంతకంటే ముందు జరిగిన పరిణామాలు చట్టసభలో జరిగాయి. కరెక్ట్ అండి, చట్టసభలో జరిగినా కానీ ఇప్పుడు అక్కడ కోర్టు అన్నది ఏంటంటే రాష్ట్రపతి కూడా అక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది మానవ మాత్రుడే కాబట్టి అది కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించాల్సిన బాధ్యత. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏది కేంద్ర మంత్రివర్గం కాదు, ఫైనల్ గా మళ్ళీ రాష్ట్రపతి ఆమోదమే కాబట్టి ఆ ఆమోదానికి కోర్టులు ఇంటర్ప్రిట్ కావన్నా కావద్దా? ఇంతకుముందు మాకు అధికారం లేదని మేము అనుకునే వాళ్ళం అని చెప్పి స్పష్టంగా జడ్జిలు చెప్పడం జరిగింది. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఎవరైతే ఇన్ని కష్ట నష్టాలకు వచ్చి ఓట్లు వేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. మనం ఏదైతే ఇప్పుడు స్పష్టంగా చెప్పడం అది ఉన్నంత మాత్రమే చేనేతో వారేమని అవుతుందా అని చెప్పేసి కూడా ఒక తీవ్రమైన వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. కాబట్టి వీటన్నింటినీ గమనిస్తూ మనం ఏంటంటే ఫెడరల్ స్ట్రక్చర్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుందని స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా మనం మోరల్గా తీసుకోవాలని చెప్తున్నాం. అంటే ఇది ఎవరికో గుణపాఠమో ఎవరికో బుద్ధి చెప్పడమో అని ఇట్లాంటి మాటలు కాకుండా మనం అనేది ఏంటంటే తప్పకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజాస్వామ్యయుతంగా స్పందించాలని చెప్పేసి ప్రజాప్రభుత్వాలను కోరడం జరుగుతుందండి. రేవంత్ రెడ్డి గారు నేను అనేది 29న ఇప్పుడు బల పరీక్షకు అవకాశం ఇచ్చింది.
ఆ ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నదా లేదా తేలిపోతుంది. 9 మందిని అనర్హత చేసిన తర్వాత హాఫ్ ఆఫ్ ది యొక్క దీనికి నీకు మెజారిటీ ఉందా లేదా, మైనార్టీలో పడిపోయిందా లేదా తెలిపోతుంది. మైనార్టీలో పడిపోయిందనే ఉద్దేశంతోనే కేంద్రం ముఖ్యంగా దానికి ఒకటి ఏంటంటే ప్రధానంగా ద్రవ్య వినిమయ యొక్క బిల్లు ఆమోదింపబడలేదు. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా అది కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ద్రవ్య బిల్లు కనుక ఓడిపోతే ఆ ప్రభుత్వం ఓడిపోయినట్టే లెక్క. కాబట్టి బల నిరూపణకు గవర్నర్ అవకాశం ఇచ్చాడు. మీరు 27వ తేదీ రోజే రాష్ట్రపతి పాలన అయినప్పుడు స్పీకర్ ఏ విధంగా బల నిరూపణకు ఆ రోజు అవకాశం ఇవ్వాల్సింది కదా. స్పీకరు ఆ యొక్క బల పరీక్ష జరిగే వరకు ఆగేది ఉండే. ముందుగానే 9 మందిని ఏ విధంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తాడు? ఈ డిస్క్వాలిఫై చేయడం అనేది కర్ణాటకలో కూడా అదే జరిగింది. స్పీకర్ వాళ్ళకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ విధంగా చేశాడు. అందుకోసం ఇంకోటి కొనుగోలుకు ప్రయత్నాలు జరిగినాయని సాక్ష్యాలు బయటకు వచ్చినాయి. ఈ ఒక 2 పాయింట్స్ మీదనే కర్ణాటకలో యడియూరప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే మరొకటి డిస్క్వాలిఫై చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మీరే ఎలక్షన్లకు పోయినటువంటి ఫిరాయించారని చెప్పి ఎల్పీ లీడర్ ఫిర్యాదు చేస్తే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఫిరాయించడం వేరు, ఇక్కడ ఎందులోకి ఫిరాయించలే. ఆ ప్రభుత్వం పైన మాకు విశ్వాసం కోల్పోయినామని చెప్పారు. అది ఇక్కడ పాయింట్. వాళ్ళు ఇంకో పార్టీలకు కూడా పోలేదు. ఆ ప్రభుత్వం పైన ఆ ముఖ్యమంత్రి పైన వాళ్ళు విశ్వాసం కోల్పోయాయని చెప్పారు. ఒకటండి, విశ్వాసం కోల్పోయినని చెప్పినా కానీ బల నిరూపణకు అవకాశం ఇవ్వాలనేది అందరి వాదన. అంతకు మించి ఇక్కడ కొత్తగా వాదన జరిగే ముందు డిస్క్వాలిఫై చేయవలసిన అవసరం లేదు కదా. కరెక్టే. దానికి నిర్ణయం డిస్క్వాలిఫై చేసిన తర్వాత మేము చెప్పినామనేది అది రాష్ట్ర గవర్నర్ తీసుకోవాల్సిన నిర్ణయం, లేదా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన. గవర్నర్ గా అవకాశం ఇచ్చింది 28కి గవర్నర్. అందుకోసమే గవర్నర్ రిపోర్ట్ ను బేస్ చేసుకొని 4 సార్లు గవర్నర్ రిపోర్ట్ ఇచ్చాడు. దాన్ని వేసుకుని సెంట్రల్ క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నారు. దాన్ని సుప్రీంకోర్టులో ఇవాళ దాన్ని ఛాలెంజ్ చేయబోతున్నారు. ఏం జరుగుతుంది? హైకోర్టులో అయ్యింది, సుప్రీంకోర్టు కూడా వెళ్తామంటుంది కేంద్ర ప్రభుత్వం. అనిల్ గారు ఎట్లా సుప్రీంకోర్టు వెళ్తారు, సుప్రీంకోర్టు ఇంకో డెసిషన్ ఇస్తారు. కానీ అరే ఎట్లయితే అట్లే కదా. సుప్రీంకోర్టు ఒక రకంగా మాట్లాడచ్చు, హైకోర్టు ఒక రకంగా మాట్లాడచ్చు. అట్లా కాదు కదా. మీరు చేసింది అంటే ఇది మొదటిసారా? ఇప్పుడు హైకోర్టులో ఏదైనా తీర్పు వస్తే దాన్ని సుప్రీంకోర్టుకు మీ ప్రభుత్వం ఎన్నడూ పోలేదా? కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ పోలేదా? ఇట్లా మాట్లాడతారండి. ఇప్పుడు మనం ఒక హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడంలో తప్పే ఉంది. ఆడ కూడా అత్యున్నతమైన యొక్క న్యాయస్థానంలో రాజ్యానికి సంబంధించిన యొక్క తీర్పు గతంలో బొమ్మాయి కేసులో కూడా వచ్చింది. కాబట్టి ఈసారి కూడా చూద్దాం ఏం జరుగుతుందో. ఈడ ప్రైమసీ ఉంది, ఈడ సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క చర్య తీసుకున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందా రైట్ చేసిందా సుప్రీంకోర్టులో చూద్దాం. బొమ్మాయి తీర్పు ఏమిటి? బొమ్మాయి తీర్పు ఏమొచ్చింది అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందా? ఆడ ఏదైతే బొమ్మాయి తీర్పులో బల పరీక్షకు అవకాశం ఇవ్వాలని, బల పరీక్షకు అవకాశం ఇచ్చినప్పుడు డిస్క్వాలిఫై చేయవలసిన అవసరం. ఇప్పుడు ప్రజలు ఎన్నుకునే యొక్క ప్రతినిధులే కదా, వాళ్ళ హక్కులను మీరు ఎలా రాస్తారు? అంటే వాళ్ళకి రైట్ లేదా? వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి పైన విశ్వాసం కోల్పోయినామని చెప్పిన తర్వాత వాళ్ళని డిస్క్వాలిఫై చేసి అక్రమంగా మీరు గట్టెక్కడానికి ప్రయత్నం చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకున్నది. పార్టీ గుర్తుపైన మీకు నిజంగా కనుక మెజార్టీ ఉంటే మీరు ఆగేది ఉంటుంది. మెజార్టీ ఉంది కదా, లేదని చెప్పండి. అనైతికంగా ప్రవర్తించి మీరు తీసుకుపోతారు. డిస్క్వాలిఫై చేయడం అనేది అనైతికం అండి. డిస్క్వాలిఫై చేశారు. అది చెప్పేది బొమ్మాయి తీర్పుని అమలు చేయమంటారు. సుప్రీంకోర్టు కూడా ఏమంటది? కేంద్ర ప్రభుత్వానికి అయితే సుప్రీంకోర్టు మీద హోప్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు వెళ్తామన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్తామన్నారు. తీర్పును మేము అనుసరిస్తాం, కోర్టు తీర్పును మేము అంగీకరిస్తాం. ఏదైనా చూద్దాం కదా. కోర్టు తీర్పుని సుప్రీంకోర్టు ఏ తీర్పిస్తుంది? ఇచ్చిన తీర్పు. థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు, అనిల్ గారు, రాకేష్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు రేపు మళ్ళీ కలుద్దాం. ఇదే టైం.